స్వస్థతశాల ఇది నా యేసు నివసించశాల. ఈ ఉదయం దేవుని వాగ్దానం. దేవునికి స్తోత్రములు కలుగునుగాక, దేవునికి మహిమ కలుగునుగాక. సర్వశక్తిమంతుడైనటువంటి దేవాతి దేవుడు మనలందరినీ ప్రేమించి ఆయన ఇచ్చినటువంటి శుభదినాన్ని బట్టి దేవదేవుని స్తుతిస్తున్నాను. మీ అందరికీ శుభములు వందనములు తెలియజేస్తున్నాను. ప్రియులారా, ఈ శుభదినాన సర్వాధికారి మనకిచ్చినటువంటి లేఖన భాగం చదువుకుందాం. యెహోషువ గ్రంథం 10వ అధ్యాయం 12వ వచనాన్ని చదువుకుందాం. సూర్యుడా నీవు గిబియోనులో నిలువుము, చంద్రుడా నీవు అయ్యాలోను లోయలోను నిలువుము. జనులు తమ శత్రువుల మీద పగ తీర్చుకుని వరకు సూర్యుడు నిలిచెను, చంద్రుడు ఆగెను. దేవుడి శ్రేష్టమైన మాటలు దీవించి ఆశీర్వదించునుగాక. సర్వశక్తిమంతుడైనటువంటి దేవాతి దేవుడు దేవుని సన్నిధిలో చేరినటువంటి దేవుని ప్రజలకు ఇస్తున్నటువంటి గొప్ప అధికారం ఏంటి అని అంటే, సూర్యుడిని కూడా వారు ఆపుతూ ఉన్నారు. ప్రియులారా, వారు ప్రార్థించాలే కానీ సూర్యుడిని దేవుడు ఆపేస్తున్నాడు, చంద్రుడిని ఆపేస్తున్నాడు. గాలి తుఫానులను గద్దించినటువంటి దేవుడు అట్టి అధికారాన్ని కూడా తన ప్రియబిడ్డలకు ఇస్తూ ఉన్నాడు. ప్రియులారా, భక్తుడైనటువంటి యెహోషువ ప్రార్థించగా దేవుడు సూర్యచంద్రులను ఆపేస్తూ ఉన్నాడు. అలాగూ భక్తులు ప్రార్థించగా సింహపు నోళ్లను మూశాడు. ప్రియులారా, భక్తులు ప్రార్థించగా అగ్ని యొక్క ప్రభావమును కూడా అణచివేసినట్లు వ్రాయబడి ఉన్నది. అలాగే అగ్నిని ఆకాశం నుండి కురిపించినట్లుగా భక్తుడైనటువంటి ఏలియా ద్వారా దేవుడు ఘనకార్యం చేసినట్లు వ్రాయబడి ఉన్నది. అలాగున సర్వశక్తిమంతుడైనటువంటి దేవాతి దేవుడు సెలవిచ్చినటువంటి మాట ప్రకారం దేవుని ప్రజలకు, ఆయనను నమ్ముకున్నటువంటి బిడ్డలకు దేవుడు ఇట్టి గొప్ప అధికారాన్ని ఇచ్చినట్టు వ్రాయబడినది. ఆది మానవుడైనటువంటి ఆదాము ఆయన దగ్గర ఉన్నటువంటి సమస్త జంతువులన్నిటిని కూడా ఆయన పిలిస్తే ఆయన దగ్గరకు వచ్చేటువంటి అధికారాన్ని కూడా దేవుడు ఇచ్చాడు. ప్రియులారా, ఈలాగున ప్రభు సన్నిధిలో చేరినటువంటి ప్రభు బిడ్డలమైన మనం ఈ సంగతులన్నీ జ్ఞాపకం చేసుకుంటే అబ్రహాముకు అట్టి అధికారమును, ఇస్సాకునకు దేవుడు అట్టి అధికారమును, యాకోబునకును అట్టి అధికారమును దేవుడిచ్చినట్టు వ్రాయబడి ఉన్నది. ప్రియులారా, అలాగే భక్తుడైన దావీదు సొలొమోనులకు దేవుడు అట్టి అధికారమును ఇచ్చినట్లు గ్రంథంలో క్లియర్గా వ్రాయబడింది. ఇలాగ ప్రభు సన్నిధిలో చేరినటువంటి ప్రభు బిడ్డలమైన మనకు సృష్టి మీదే అధికారం ఇస్తూ ఉంటే, సృష్టికర్తే మనకు దేవుడుగా ఉంటా ఉంటే, ఇహలోకంలో మనకున్నటువంటి వ్యాధులైన, బాధలైన, బలహీనతలైన, అభ్యంతరాలైన, ఆటంకాలైన ఏ సమస్య అయినా సరే వాటి నుండి కూడా దేవుడు మనల్ని విడిపించి గెలిపించడానికి సర్వ అధికారాలు దేవుడు మనకిచ్చాడు. ప్రియులారా, అందుకై సర్వశక్తిమంతుడైనటువంటి దేవాతి దేవుణ్ణి ఈ ఉదయకాల సమయంలో మనము ఘనపరచవలసి ఉన్నది. దేవుడు మనకిచ్చినటువంటి అధికారాన్ని మనం మర్చిపోకుండా దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించే వారము ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు. కాబట్టి ఉదయకాల సమయంలో దేవుడు మనకిచ్చినటువంటి సమస్త అధికారాలన్నిటిని బట్టి దేవుని కీర్తిస్తున్నాను. లేని వాటిని ఉన్నట్టుగా పిలిచేటువంటి దేవుడు మనకున్నాడు. కలుగునుగా కనగానే సమస్తము కలిగించేటువంటి దేవుడు మనకుంటూ ఉన్నాడు. ప్రియులారా, అలాగున సర్వాధికారి మాట్లాడే దేవుడిగా ఉంటున్నాడు, మారని దేవుడిగా ఉంటున్నాడు, మార్పులేని దేవుడిగా ఉంటూ ఉన్నాడు. ఆయన ఎక్కడ అడుగు పెడితే అక్కడ ఘనకార్యాలు జరిగించే దేవుడిగా ఉంటున్నారు. కాబట్టి ఈ ఉదయకాల సమయంలో ఇంత సర్వశక్తివంతుడైనటువంటి దేవాతి దేవుణ్ణి మనం కలిగి ఉండుట వలన సృష్టి మీద కూడా దేవుడు మనకు అధికారాన్ని, రాజుల అధికారాల మీద కూడా అధికారాన్ని ఇస్తున్నాడు, మృగముల మీద అధికారం ఇస్తున్నాడు. అన్ని విషయంలో ఆయన కృపను మెండుగా నిండుగా మనకు అనుగ్రహిస్తున్నాడు. ప్రియులారా, కాబట్టి ఉదయకాల సమయంలో దేవుడు మనకిచ్చినటువంటి సమస్త అధికారాన్ని బట్టి దేవదేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించి ఇంట బయట సంఘంలో సమాజంలో దేవునికి మహిమ తెచ్చే వారముగా మనం ఉండాలని పరిశుద్ధాత్మ దేవుడు కోరుకుంటూ ఉన్నాడు. అలాంటి కృపా భాగ్యం సర్వశక్తివంతుడైనటువంటి దేవాతి దేవుడు సర్వసమృద్ధిగా మనందరికీ అనుగ్రహించి ఆశీర్వదించునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. భూమి ఆకాశములను కలుగు చేసిన మా తండ్రి, మీకు స్తోత్రాలు, మీ నామాన్ని స్తుతిస్తున్నాను. ఈ ఉదయకాల సమయంలో భక్తులైనటువంటి యెహోషువ ప్రార్థించగా సూర్యుని, చంద్రుని ఆపివేసి తన ప్రియబిడ్డలు జయం పొందు వరకు, శత్రువులు ఓడిపోయేంత వరకు నా తను మీరు ఘనకార్యం జరిగించిన దేవా మీకు స్తోత్రాలు. మీ బిడ్డల్ని ఇంతగా మీరు ప్రేమిస్తున్నందుకే మిమ్మల్ని స్తుతిస్తూ ఉన్నాను తండ్రి. మీ స్తోత్రాలు తండ్రి.
నిజముగా మేము ప్రార్థించగా ఇట్టి ఘనకార్యములను సూచక్రియలను మహత్కార్యములను జరిగించిన దేవుడు, భక్తుల జీవితాల్లో కూడా అట్టి ఘనకార్యములు మీరు జరిగించిన దేవుడు అయ్యా, మీకు స్తోత్రాలు. మీ నామాన్ని స్తుతిస్తున్నాను. మీ సన్నిధిలో చేరిన బిడ్డలందరూ కూడా మీరు మాకు ఇచ్చినటువంటి సమస్త అధికారాన్ని జ్ఞాపకం తెచ్చుకొని, మీరిచ్చిన అధికారాన్ని సద్వినియోగం చేసుకుని కృపను ప్రతి బిడ్డకు అనుగ్రహించి మీరే మహిమ ఘనత ప్రభావాలు పొందమని ప్రార్థిస్తూ ఈ ఉదయకాల దీవెనలు ఆశీర్వాదములు ప్రతి బిడ్డకు దయచేయమని, ఈ దినం బర్త్డేలు మ్యారేజ్ డేలు జరుపుకున్న బిడ్డలకును దీవెన ఆశీర్వాదం శుభం దయచేయమని ప్రార్థిస్తూ శ్రేష్టమైన శక్తి గల మీ నామానికి స్తుతులు చెల్లిస్తూ మీ బిడ్డలు మీ కృపగల హస్తములకు అప్పగించుకుంటూ యేసుక్రీస్తు అతి పరిశుద్ధమైన నామములో స్తుతించి ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్.